తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయని చెప్పవచ్చు. మరోవైపు చూసుకున్నట్లయితే మరో 3 రోజుల పాటు ఇలాంటి వర్షాలే ఉంటాయని అటు వాతావరణ శాఖ హెచ్చరిస్తూ వస్తున్నది. అయితే గత వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయిన తర్వాత చాలా వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా లోతు వర్షపాతం నమోదైందని చెప్పవచ్చు. చాలా చోట్ల దుక్కుదున్ని పొలానికి వెళ్ళిన రైతన్నకు నిరాశ ఎదురైందని చెప్పవచ్చు. నీరు లేక పంట పొలాలు కూడా చేయలేని పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో గత 3 రోజులుగా అటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా హైదరాబాద్ చుట్టుపక్కల భారీ వర్షాలు కూడా కురుస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే మరోవైపు ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా కూడా అటు నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, కరీంనగర్ వంటి వరంగల్ వంటి జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. అయితే దీంతో అటు రైతన్న కొంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే గత 3 రోజుల పాటు ఇలాంటి వర్షాలు ఉండడంతో కొంత ప్రజలకు కూడా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే మరోవైపు చూసుకున్నట్లయితే ఇటు వర్షాలు భారీగా ఉన్న నేపథ్యంలో మరో 3 రోజుల పాటు ఇలాంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు వహించాలని మాత్రం అటు అధికారులు సూచిస్తున్నారు. అంతేకాకుండా చాలా చోట్ల కూడా నదీ పరివాహ ప్రాంత ప్రజలు మాత్రం నది వైపు వెళ్ళకూడదు, అలాగే చేపలు పట్టేందుకు కూడా నది వైపు వెళ్ళకూడదు అంటూ కూడా అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. అంతేకాకుండా శిథిలావస్థ వల్ల చేరిన ఇళ్లలో కూడా ఉండొద్దంటూ కూడా అధికారులు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పవచ్చు. అయితే ఈ సీజన్లో చూసినట్లయితే అటు 100 మిల్లీమీటర్ల వర్షపాతం కంటే తక్కువనే నమోదైందని చెప్పవచ్చు. సాధారణ వర్షపాతం కంటే లోటు వర్షపాతం అనే తక్కువగా నమోదైనట్టు కూడా తెలుస్తుంది. అంటే గతంలో కంటే గత నెల కంటే ఈ నెల కొంత భూగర్భ జలాలు మాత్రం కొద్దిగా పైకి వచ్చాయని కూడా అటు అధికారులు చెప్తూ వస్తున్నారు. మొత్తానికి చూసుకున్నట్లయితే ఇటు వర్షాల వల్ల ఒకవైపు రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా పంట పొలాలకు రైతులు వెళ్తున్న పరిస్థితి నేపథ్యంలో ఇప్పటికే పొలాలు వేస్తున్న నేపథ్యంలో వర్షాలు పడడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చూసినట్లయితే చాలా చోట్ల కూడా ఇటు ప్రాజెక్టులను చూసినట్లయితే ఎస్ఆర్ఎస్ కావచ్చు, నిజాం సాగర్ కావచ్చు, మానేర్ డ్యామ్ కావచ్చు, ఇటు అన్ని ప్రాజెక్టులు కూడా నాగార్జున సాగర్ వంటి అన్ని ప్రాజెక్టులు కూడా నీరు లేక అడుగంటిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో భారీగా ఇన్ఫ్లో వస్తుందనే ఆశాభావాన్ని మాత్రం అధికారులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే మొత్తానికి మరో 3 రోజులు వర్షాలు ఉన్న నేపథ్యంలో అటు ప్రజలు జాగ్రత్త వహించాలి, అవసరం ఉంటేనే బయటకు రావాలని మాత్రం అధికారులు సూచిస్తున్నారు. ఓటు స్టూడియో.